హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ కూడా లీకేజ్ అని, అలాగే దీని ప్రైస్ కూడా లీకేజ్ అయింది. కాబట్టి మనకి ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ గేమింగ్లో చాలా బెస్ట్ మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ మొబైల్, బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫినిక్స్ నుంచి ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదని క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఈ మొబైల్ చూసుకుని మాత్రం ఒక బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని డిజైన్ అయినా మనకు క్వాలిటీ అయినా చాలా బెటర్గా ఉన్నాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకున్న మాత్రం చాలా ప్రీమియం డిజైన్ ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మిషన్ కోసం మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అయితే లభిస్తుంది. కాబట్టి చూడడానికి లుక్ కూడా ఒక లగ్జరీ లుక్ అయితే కనిపిస్తుంది. కెమెరా దగ్గర డిజైన్ కూడా చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. విత్ మన ఎల్ఈడి దగ్గర మనకు చూసుకుంటే మాత్రం ఆర్ఆల్ అయితే డిజైన్ కూడా లభిస్తుంది. కాబట్టి ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి ఈసారి చాలా బెటర్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ మొబైల్ వచ్చి మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 50 Pro అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ అయితే మనకి జూలై లేదా ఆగస్ట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీని స్పెసిఫికేషన్ లీకేజ్ అయినాయి. కాబట్టి స్పెసిఫికేషన్ అనేది తెలుసుకుందాం. మనకి ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే బడ్జెట్ కూడా లీకేజ్ అయింది. కాబట్టి ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది, ఇది ఎవరు తీసుకుంటే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని తెలుసుకుందాం. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నా సంవత్సరం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి మీడియాటెక్ డైమండ్ వచ్చి మాత్రం 7200 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.8 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అంటే 2.8 ఎందుకు ఉంటుంది క్లాక్ స్పీడ్ అనుకుంటే మాత్రం ఇందులో సపరేట్ మనకు X1 చిప్ సెట్ అనేది లభిస్తుంది. ఇన్ఫినిక్స్ నుంచి మనకి X1 చిప్ సెట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది కూడా కొంచెం ప్రోసెసర్ అయితే ఇంప్రూవ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ వాళ్ళకి చాలా బెస్ట్గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో X1 చిప్ సెట్ ఉంటుంది. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బెటర్ గేమ్ ప్లే అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్లో అయితే నాకు ఈ ప్రోసెసర్ అయితే చాలా బెటర్ అనిపించింది. దీని ప్రైస్ కూడా మీకు లాస్ట్ ఎండింగ్లో అయితే చెప్తాను. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు క్లారిటీ అయితే రాదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం క్లారిటీగా అయితే వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. నన్ను అడిగితే మాత్రం ప్రోసెసర్ చూసుకుని మాత్రం ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ చాలా బెటర్గా ఉంది. విత్ మల్టీటాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 7200 ప్రోసెసర్ కాబట్టి దీని క్లాస్ స్పీడ్ కూడా మనకి 2.8 క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే మల్టీటాస్కింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకు కూడా చాలా బెటర్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ చూసుకుంటే ప్రోసెసర్లో గేమింగ్ ఇంప్రూవ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సపరేట్ మనకి X1 చిప్ సెట్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ అయితే అనుకుంటున్నాను ప్రోసెసర్ పరంగా అయితే. అలాగే మనకి డిస్ప్లేషన్ వస్తే మాత్రం 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ కర్వ్ డిస్ప్లే కాదు, ఇది కూడా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. విత్ మనకు 144 రీఫ్రెష్ లభిస్తుంది. విత్ ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే మనకు బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. సన్లైట్ విజిబిలిటీ అయితే కొద్దిగా ఓకే అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కొర్నింగ్ ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. అలాగే మనకి టీవీ సర్టిఫికేట్ కూడా పొందింది. కాబట్టి మనకి డిస్ప్లే దగ్గర ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. సెంటర్ పంచ్ వోల్తాలు లభిస్తుంది. దాని డిస్ప్లే డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే నేను డిస్ప్లే పరంగా నన్ను అడుగుతా మాత్రం డిస్ప్లే అయితే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. కలర్స్ కూడా కొంచెం బ్రైట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అంటే మనకు 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేది న్యాచురల్గా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనకు డిస్ప్లే ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. విత్ మనకు డిస్ప్లే HDR+ సపోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి అమెజాన్ కంటెంట్ అనేది మనకు ప్రైమ్ వీడియోస్ అనేది మనం హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే తరఫున చూసుకుంటే ఓవరాల్గా డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ రెండు అయితే కొంచెం బెటర్ అనిపించినాయి అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే చాలా బెస్ట్ విజువల్స్ అలాగే మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలని అనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. దీని ప్రైస్ కూడా చాలా డీసెంట్ ప్రైస్ అయితే పెట్టారు. కాబట్టి ప్రైస్ విషయం తెలియాలనుకుంటే మాత్రం వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే డిస్ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ రెండు అయితే నాకు బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా డీటెయిల్స్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. విత్ మనకి సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 2 MP మైక్రో కెమెరా. ఇంకో థర్డ్ వన్ కెమెరా వచ్చి మాత్రం ఇది కూడా సెకండ్ MP, ఇది వచ్చి మాత్రం డెప్త్ సెన్సార్ కోసం. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ నుంచి 2K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ OS కూడా లభిస్తుంది. అలాగే మనకు ఫుల్ హెచ్డీలో 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకు విత్ OS కూడా లభిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని మనం డ్యూయల్ వీడియో రికార్డింగ్, అలాగే మనకి AA వీడియో రికార్డింగ్, పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్, అలాగే నైట్ పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి క్వాలిటీ చూసుకుంటే ఒక డీసెంట్ క్వాలిటీ అయితే లభిస్తుంది బ్యాక్ సైడ్ కెమెరా పరంగా చూసుకుంటే. అలాగే సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మాత్రం 50 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అయినా మనకి 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు.
ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫినిక్స్ ని చూసుకుంటే. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు, చాలా బెటర్. విత్ మనకు 4K రికార్డింగ్ ఇస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉండదు. మేబీ లాంచ్ అయ్యే వరకు అయితే మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కాబట్టి చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే మనకు వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా నుంచి చూసుకుంటే మాత్రం సెల్ఫీస్ బెటర్ గానే వస్తాయి, ఫొటోస్ కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తాయి. వీడియో క్వాలిటీ కూడా మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ ఉండదని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. ఎవరైతే ఎక్కువ ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని వీడియోస్ తీస్తారో వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం నాకు కెమెరాలో కూడా కొంచెం మైనస్ పాయింట్ అయితే ఇక్కడ కనిపించలేదు, చాలా బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం కెమెరాస్ కూడా కొంచెం గుడ్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. విత్ మనకు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. బ్యాటరీలో ఒక ప్లస్ పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. అది ఏంటంటే మనకి 5000 mAh బ్యాటరీ ఉన్నా కూడా మనకు విత్ ఆల్ రౌండర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. విత్ అది కూడా మనకి 65 వాట్ లభిస్తుంది ఛార్జర్. ఇక్కడ ప్లస్ పాయింట్ కాదు, మనకు ఇంకా ప్లస్ పాయింట్ అనేది ఏంటంటే మనకు 33 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఐఫోన్ ఉంటే దాన్ని కూడా ఇందులో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కనెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇన్ఫ్లిక్స్ నుంచి చూసుకుంటేనే మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి లభిస్తాయి కాబట్టి చాలా బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఓవరాల్ గా ఫెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉంటాయి. ఈ ఫెసిఫికేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ ఫెసిఫికేషన్ మీద మీకు వచ్చిన క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని ఫెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అల్లబెట్టండి. వీడియో రాస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని ఫెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ ఇందులో బేస్ మోడల్ మనకి 8GB తోటి స్టార్ట్ అవుతుంది. దీని కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ మనకి 250 స్టోరేజ్ అయితే లభిస్తుంది. దీని కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం AFS నుంచి 2.2 లభిస్తుంది. విత్ మనకి మెమరీ కార్డ్ వేసుకొని 1TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మెమరీ కార్డ్ ఆప్షన్ అనేది కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ర్యామ్ అండ్ రోమ్ అనేది మనకి స్టోరేజ్ పరంగా చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా చాలా బెటర్గా ఉండు. ర్యామ్ కెపాసిటీ అట్లీస్ట్ LPDDR5X ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే స్టోరేజ్ పరంగా AFS నుంచి 3.1 ఇస్తే కొంచెం బెటర్గా ఉందని నా ఒపీనియన్. మేబీ వచ్చే ఫ్యూచర్లోనే వీళ్ళైతే ఇంప్రూవ్ అవుతారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి OS గురించి చేస్తే మాత్రం XOS 15 కూడా లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభించే అవకాశం ఉంది. విత్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి స్పీకర్స్ పరంగా చూసుకుంటే మాత్రం డ్యూయల్ JBL స్పీకర్స్ అయితే లభిస్తున్నాయి. అంటే మనకి సౌండ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఇందులో స్పీకర్స్ పరంగా చూసుకుంటే. విత్ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మనకి స్పీకర్స్ పరంగా క్వాలిటీ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ ఆడియో అవుట్పుట్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఫీచర్ చూసుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ 50 Pro గురించి చూసుకున్న మాత్రం ఈ రకంగా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫీచర్స్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ మీకు చెప్తున్నాను. 8GB RAM 256 వేరియంట్ ప్రైస్ వచ్చి మాత్రం ఎంత లేదని మనకు 20,000 లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 20,000 ఇది వర్తబుల్ కాదని నేను అడుగుతా మాత్రం ఇది 20,000 లాంచ్ చేస్తారు. కానీ మనకు ఈ కార్డ్ ఆఫర్లో చూసుకున్న మాత్రం 2,000 అయితే డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి 18,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి 18,000 దీన్ని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం చాలా బెస్ట్గా తీసుకోవచ్చు. కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి, అలాగే కెమెరాస్ క్వాలిటీస్ కావాలి, అలాగే మనకి డిస్ప్లే కొంచెం బెటర్గా ఉండాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. ఎవరైతే బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ చూస్తే మాత్రం వాళ్ళకైతే ఇన్ఫినిక్స్ నోట్ 50 Pro అనేది చాలా బెస్ట్గా సూట్ అవుతుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. విత్ మనకు డిజైన్ చూసుకున్న కూడా ఒక ప్రీమియం క్వాలిటీ డిజైన్ అయితే లభిస్తుంది. దాని డిజైన్ పిక్చర్ అయితే మీకు చూపించకపోతే ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా దాని డిజైన్ గురించి అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నన్ను అడుగుతా మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ 50 Pro అనేది చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఫీచర్ చూసుకుంటే చాలా బెస్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చినాయి. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ గురించి మీకు వచ్చిన క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్స్టా మళ్ళీ కలుద్దాం. బాయ్.